అక్కడ నిజాయితీకి చోటు లేదు సార్, పర్సంటేజ్లకు మాత్రమే చోటు ఉంది. భలే సమర్థించుకున్నారు రాజశేఖర్ గారు. మీకు విషయం చెప్పనా, సిస్టమ్ని సాగుగా పెట్టుకుని మీ పాపాలని కడిగేసుకోలేదు. మీరు సంపాదించారా ఈ డబ్బులు, ఆ డబ్బులతో మీ పిల్లల్ని చదివించారు. కానీ ఆ డబ్బు వెనక ఎంతమంది ఏడుపులు ఉన్నాయో తెలుసా మీకు? అందులో ఏ ఒక్క ఏడుపు కూడా మీకు మంచి చేయలేదు రాజశేఖర్. నువ్వు మనిషిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ సొమ్ము తీసుకుని అనుభవించావు కాబట్టి ఇప్పుడు అదే వేరే వాళ్ళ కష్టాలు నువ్వు మోస్తూ దాంతోపాటు వచ్చే జన్మ గాడిద. సారీ సార్, ఇంకొక అవకాశం నాకు ఇవ్వండి సార్, మార్చుకుంటాను. నువ్వు ఒకసారి ఎవరికీ తెలియకుండా అనాథాశ్రమంలో డబ్బులు డొనేట్ చేసావు కదా, నీ గాడిద జన్మ ముగిశాక మళ్ళీ మనిషిలా పుడతావు. నువ్వు డొనేట్ చేసిన అదే ఆశ్రమం నుంచి ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఆయన ఆ పొజిషన్కి వచ్చేంత వరకు నీలాగా ఆఫీసర్లమని చెప్పుకొని తిరిగే వాళ్ళ చుట్టూ తిరుగుతూ బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్